వెల్కమ్ టు ఆల్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. 7 పవర్ x వచ్చేసి 28 అని ఇచ్చినారు. ఇది మనకి 7 పవర్ 2x మైనస్ 1 వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇక్కడ 7 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 28 అయితే సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 7 పవర్ 2x మైనస్ 1. సో ఇక్కడ రివర్స్ ఫార్ములా. సో a పవర్ m మైనస్ n ఫార్ములా ఏంటంటే a పవర్ m బై a పవర్ n అంతేనా. సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి a పవర్ m బై n దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇది m ఇది n. సో అయినప్పుడు సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 7 పవర్ 2x బై 7 అని రాసుకోవచ్చా, 7 పవర్ 1 అని రాయొచ్చా. అప్పుడు మళ్ళీ అగైన్ దీన్ని ఏం రాయొచ్చు, ఈ ఫార్మాట్లోకి వస్తుంది అనమాట. సో దేర్ఫోర్ దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 7 పవర్ x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ mn. ఓకేనా. సో ఆ రకంగా ఇది మళ్ళీ రివర్స్లోకి వచ్చేస్తుంది. సో దేర్ఫోర్ 7 పవర్ 1. 7 పవర్ x ఆల్రెడీ మనకు తెలుసు 28 అని. హోల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, 28 కి 2 టైమ్స్ రాయమని అంటాం. 7 1s 7 4s. సో 4 తో మల్టిప్లికేషన్ 4 8s 32 ఇది ఉంటుంది. 4 2s 8 ఒక 3 1 1 2 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.